హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం ఫిజిక్స్‌కి సంబంధించి చలనము, దూరాలు, కొలతలు. ఇది కొంచెం ఇంపార్టెంట్ టాపిక్కు. మనకి ఇందులో 3 రకాల అంటే 3 రకాల చలనాలుంటాయి. స్థానాంతర చలనం అనేది 2 టైప్స్. నెక్స్ట్ వృత్తాకార చలనం లేదా భ్రమణ చలనము, డోలన చలనము. వీటి నుంచి రిపీట్ బిట్స్ వచ్చే అవకాశం ఉంది టెట్‌లో. అందుకు నేను ఇవ్వడం జరిగింది. వీటిలో ఒక్కొక్క చలనం గురించి మీకు కొంచెం వివరిస్తూ, ఆ చలనానికి సంబంధించి కొన్ని ఉదాహరణలు, మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అండ్ దూరము, కాలము, వేగము వీటికి సంబంధించి అంటే మినిమమ్ నాలెడ్జ్‌లనమాట ఇవన్నీ కూడా. వీటి గురించి చెప్తూ నెక్స్ట్ మనకి చూడండి. ర్యాకెట్ గురించి ఇచ్చారు. కృత్రిమ ఉపగ్రహాలు, నెక్స్ట్ గూగుల్ మ్యాప్స్, వివిధ రకాల కృత్రిమ ఉపగ్రహాలు, నెక్స్ట్ షారు మరియు ఇస్రో గురించి ఇచ్చారు. ఇస్రోలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి రాకెట్స్. ఇదంతా కూడా మనం ఒకసారి వీడియోలో ఫాస్ట్‌గా చూసేద్దాం. వీటి ద్వారా బిట్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీరు ఒకసారి మాత్రం దీన్ని నిఘా ఉంచాలన్నమాట. ఒకసారి చిన్న టాపిక్కే, కాకపోతే మీరు కొంచెం లెందీగా కనిపిస్తుంది చూడడానికి. 19వ శతాబ్దం వరకు కూడా రవాణా కోసం జంతువులను మరియు పడవలు మరియు వాడలపైన ఆధారపడేవాళ్ళు. రవాణా కోసం జంతువులు, పడవలు మరియు వాడలపైన ఆధారపడేవాళ్ళు. అప్పుడు రవాణా మార్గం అంతగా డెవలప్ కాలేదు 19వ శతాబ్దం వరకు కూడా. నూతన రవాణా పద్ధతులు అనేటటువంటి అభివృద్ధికి దేనివల్ల దారితీశాయి? అభివృద్ధికి దారితీసినవి ఏవి అంటే, చక్రం ఆవిష్కరణ అనేది నూతన రవాణా కోసం అభివృద్ధికి దోహదపడింది. ఆవిరి యంత్రం కూడా నూతన రవాణా అభివృద్ధికి దోహదపడింది అన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే, అంతరిక్షంపై అంగారక గ్రహంపై చిన్న చిన్న చక్రాలతో నడిచేది ఏది? అంటే ఈ మధ్యన గ్రహాలపైన పంపిస్తున్నాం కదా, అక్కడ చిన్న చిన్న చక్రాలతో నడిచేది ఏది అంటే రోవర్ అనమాట. మొదట్లో పడవలు ఏ ఆకారంలో ఉండేవి? అప్పట్లో ఫస్ట్ తయారు చేసినప్పుడు పడవలు అనేటటువంటివి ఏ ఆకారంలో ఉండేవి అంటే, ఇవి నీటిలో జీవించే జంతువులను పోలి ఉండేవి. ఈ పడవలు అనేటటువంటివి నీటిలో జీవించే జంతువులను పోలి ఉండేవి. మెయిన్ ఆన్సర్ ఏంటంటే బోలుగా మార్చినటువంటి దుంగల ఆకారంలో ఉండేవి. ఆవిరి యంత్రంతో నడిచేవి ఏమిటి? ఆవిరి యంత్రంతో నడిచేవి బోగీలు మరియు వ్యాగన్లు. విమానాల అభివృద్ధి ఎప్పుడు ప్రారంభమైంది అంటే 1900లో ప్రారంభమైంది. నెక్స్ట్ వన్, కొలత అనగానేమిటి? కొలత అనగా తెలియని పరిమాణాన్ని, మనకి ఆ పరిమాణం ఎంత ఉందో తెలియదు, ఆ తెలియని పరిమాణాన్ని తెలిసిన పరిమాణంతో పోల్చడాన్నే కొలత అంటారు. ఎంత ఉంది అంటే ఇంత ఉంది అంత ఉంది అని కాదు. మనకి తెలిసిన పరిమాణం ఏంటి? గ్రాముల, కేజీల, మీటర్ల, లేకపోతే ఏంటి అది లీటర్ల ఏంటి దానిలో చెప్పు అని అంటాం కదా. అంటే తెలిసిన పరిమాణంతో చెప్పడాన్నే కొలత అంటారనమాట. ప్రమాణము అంటే తెలిసిన స్థిర పరిమాణాన్ని, ఏదైతే మనకు తెలుసో ఆ తెలిసిన స్థిర పరిమాణాన్నే ప్రమాణం అంటారు. నీకేటి తెలుసు? గ్రాములు అనేది తెలుసు, మీటర్ అనేది తెలుసు, లీటర్ అనేది తెలుసు. ఇది ఈ రూపంలో అంటే ఏదైనా ఒక వస్తువుని దీనితో కొలవచ్చు అనేటటువంటిది తెలుసు. అదే ఆ తెలిసినటువంటి పరిమాణాన్నే ప్రమాణం అంటారు. అంటే ప్రమాణం అంటే ఏంటి? మీటరు, లీటరు ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నమాట. నెక్స్ట్, బట్టల దుకాణంలో బట్టలను కొలిచేది ఏ ప్రమాణంతో కొలుస్తారు? బట్టల దుకాణంలో బట్టలు కొలిచేందుకు వాడేది ఏంటంటే మీటరు. అలాగే గది యొక్క పొడవు, వెడల్పు, ఎత్తు వీటిని కొలవడానికి వాడేది టేప్ని వాడుతాం. ఆట స్థలం యొక్క పొడవు, వెడల్పులను కొలిచేందుకు వాడేది అంగలను వాడుతారంట. నెక్స్ట్, పొడవును కొలిచేందుకు దర్జీవాడు, ఇక్కడ పొడవండి ఇది కట్ అయిపోయింది. పొడవును కొలిచేందుకు దర్జీవాడు అంటే బట్టలు కుట్టేవాడు ఏది వాడుతారు? టేప్ వాడతారు. టేపు కదా వాడతారు. కానీ బట్టల దుకాణం వాళ్ళు ఏం వాడతారు? మీటర్ కొలబద్ద లేదా మీటర్ స్కేల్ అనేటటువంటిది వాడతారు. చూడండి, వీళ్ళు బట్టలే వాళ్ళు బట్టలే, కానీ వీళ్ళు బట్టలు కుట్టేటప్పుడు చిన్న పరిమాణాలు కావాలి కాబట్టి టేపుని వాడతారు. బట్టల వ్యాపారి మాత్రం మీటర్ కొలబద్ద అనేటటువంటిది వాడతారు. ఒక మీటర్ కొలబద్ద తీసుకొని ఇన్ని మీటర్లు కావాలని చెప్పేసి కొలిచేసి ఇచ్చేస్తారు వేగంగా. నెక్స్ట్ వన్, త్రవ్వకాలలో దొరికినటువంటి ఖచ్చితమైన రేఖాగణిత నిర్మాణాలు ఎవరి నాగరికతకు సంబంధించినవి? ఖచ్చితమైనటువంటి రేఖాగణిత నిర్మాణాలు ఎవరి నాగరికతకు సంబంధించినవి అంటే సింధు లోయ నాగరికత ప్రజలు అన్నమాట.
పొడవు యొక్క ప్రమాణంను ప్రపంచమంతటా దేనిని ఎక్కువగా ఉపయోగించారు? పొడవు యొక్క ప్రమాణంగా దేనిని ఎక్కువగా ప్రపంచమంతటా ఉపయోగించారు అంటే అడుగుని. అడుగుని తీసుకొని ఒక మంచి ప్రమాణంగా తీసుకొని ప్రపంచమంతట్లో అప్పట్లో ఉపయోగించారనమాట. నెక్స్ట్ వన్ గజం. గజం అనేటటువంటి దాన్ని బట్టలను కొలవడానికి ఉపయోగించేవారు. అయితే ఈ గజం అంటే అర్థం ఏమిటి? చేతి చివర నుంచి గడ్డం వరకు, చేతి చివర నుంచి గడ్డం వరకు ఉన్నటువంటి దాన్నే గజం అని చెప్పేవారు. గజం బట్టను ఎలా కొలిచేవారంటే చేతి చివరి నుంచి గడ్డం వరకు గజం అని కొలిచేవారు. ఎవరు వారి యొక్క అడుగులతో పొడవును కొలిచేవారు అంటే, వారి యొక్క అడుగులతో పొడవును కొలిచిన వారు ఎవరు అంటే రోమన్లు. అర్థమైందండి? ప్రాచీన భారతదేశంలో చిన్న చిన్న పొడవుల కొలతలను ఉపయోగించేది ఏది? అప్పుడు అంగుళాలు అంటే వేళ్ళుతో అంగుళాలని, బెత్త అంటే పిడికెలతో బెత్త అని అప్పుడు వాడేవారంట. నెక్స్ట్ వన్ మెట్రిక్ వ్యవస్థ అనేటటువంటి ప్రామాణిక కొలతను సృష్టించిన వారు ఎవరు? మోస్ట్ ఇంపార్టెంట్ మెట్రిక్ వ్యవస్థ అనే ప్రామాణిక కొలతను సృష్టించిన వారు ఎవరంటే ఫ్రెంచ్ వారు. ఎవరండి? ఫ్రెంచ్ వారు. మెట్రిక్ వ్యవస్థ అనే ప్రామాణిక కొలతను సృష్టించిన వారు ఫ్రెంచ్ వారు. ఇప్పుడు ఉపయోగిస్తున్నటువంటి ప్రమాణాల వ్యవస్థ ఏది అంటే అంతర్జాతీయ ప్రమాణాల వ్యవస్థ ఎస్ఐ ప్రమాణము. పొడవు యొక్క ఎస్ఐ ప్రమాణం ఏమిటి? మీటర్. అయితే 1 మీటరు 100 సెంటీమీటర్లకు సమానం. 1 సెంటీమీటర్ అనేది 1 సెంటీమీటర్లో 10 మిల్లీమీటర్లు ఉంటాయి. 1 కిలోమీటర్ అంటే 1000 మీటర్లకి సమానం. ఇక్కడ చూడండి, పెద్ద దూరాలను కొలవడానికి మీటర్ ఉంది. దూరాలను కొలిచేది మీటరే ప్రమాణం. కానీ పెద్ద దూరాలని కొలవడానికి ఉపయోగించేది మాత్రం కిలోమీటర్. ఇప్పుడు సూర్యుడి నుంచి భూమికి గల దూరం మీటర్లలో చెప్పేదానికి చాలా తేడా ఉంటుంది. మీటర్లతో కొలిస్తే అవ్వదు కాబట్టి కిలోమీటర్లలో మనకి చెప్తారనమాట. చిన్నదానిగా చెప్పాలి కాబట్టి కిలోమీటర్లలో చెప్తారు. పెద్ద దూరాలను కొలిచేందుకు వాడే ప్రమాణం ఏదంటే కిలోమీటరు. ఓకేనండి? అయితే ఇప్పుడు చలనాల గురించి చూస్తే, చలనము అనేటటువంటి దానికి ముందు అసలు నిశ్చల స్థితి అనే భావన మనకు తెలియాలి. ఒక వస్తువు స్థానం అనేటటువంటిది పరిసరాలను బట్టి నియమిత కాలంలో మారకపోవడాన్ని స్థిరము అంటారు. ఇప్పుడు ఒక వస్తువు అది చలించలేదనుకోండి, దాని యొక్క స్థితి అనేటటువంటిది మారలేదు, స్థానం అనేటటువంటిది మారలేదు అనుకోండి, అప్పుడు దాన్ని ఏమంటారు? నిశ్చల స్థితి అంటారు. ఇల్లు ఎప్పుడు కూడా స్థానం మారదు. ఇల్లు నిశ్చల స్థితి, టేబుల్ నిశ్చల స్థితి, గడియారం నిశ్చల స్థితి, తనంతట అది కదలలేదు కూడా, నిశ్చల స్థితిలో వాళ్ళు ఉండిపోతాయి. చలనం అంటే ఏంటంటే ఒక వస్తువు స్థానం పరిసరాలను బట్టి నియమిత కాలంలో తన స్థానాన్ని మార్చుకుంటూ వెళ్తుంది అనుకోండి, అప్పుడు ఆ వస్తువు చలనంలో ఉన్నట్లు అర్థం. ఇప్పుడు ఎగురుతున్న పక్షి అది స్థానాన్ని మార్చుకొని వెళ్తూ ఉంది, సో చలనంలో ఉన్నట్లు అర్థం. గడియారంలో సెకండ్ల ముళ్ళు అది ఎప్పుడు తిరుగుతూనే ఉంటుంది, సో అది కూడా చలనంలో ఉన్నట్లుగా అర్థం అన్నమాట. అయితే ఈ చలనాలు అనేటటువంటివి 3 రకాలు. నిశ్చల స్థితి వేరు, చలనం వేరు. నిశ్చల స్థితి అంటే స్థిరంగా ఉండిపోవడం, చలనం అంటే కదలడం. ఈ చలనం అనేటటువంటిది 3 రకాలు. ఏంటేంటి? స్థానాంతర చలనము, వృత్తాకార మరియు భ్రమణ చలనము, డోలన, ఆవర్తన, కంపన చలనం. వేరు క్లాసుల్లో ఉన్నదాన్ని ఒక దగ్గర చేర్చాము. ఇక్కడ మనకి ఒక క్లాసులో 6th వచ్చేసరికి సరళరేఖీయ, వక్రరేఖీయ ఇవి మనకి వివరించలేదు. మనకి సరళరేఖీ చలనం అని ఇచ్చేసాడు. స్థానాంతర చలనం అని పేరే లేదు అసలు అందులో 6లో. కానీ ఒక్కొక్క క్లాసులో ఉన్నదాన్ని అంతటిని మనం మా దగ్గర చేర్చామన్నమాట. స్థానాంతర చలనం అంటే ఏంటంటే ఒక వస్తువు యొక్క అన్ని బిందువులతో పాటు వస్తువు కదలడం. ఒక వస్తువు ఉంది, ఇప్పుడు చెట్టు ఉందనుకోండి, చెట్టు కొమ్మలు కదులుతున్నాయి, కానీ చెట్టు అంతా కదులుతుంది ఏంటి? కదలట్లేదు కదా. అలా అనమాట. ఒక వస్తువు ఉంది, అన్ని బిందువులతో పాటు వస్తువు కదలడాన్ని స్థానాంతర చలనం అంటారు. సరళరేఖీయ చలనం అంటే చూడండి, ఇందులో 2 రకాలు, సరళరేఖీయ చలనము, వక్రరేఖీయ చలనం. ఈ సరళరేఖీయ చలనమైన, వక్రరేఖీయ చలనమైన వస్తువులోని అన్ని బిందువులతో పాటు కదులుతుంది. కానీ ఆ కదిలేటప్పుడు సరళరేఖ మార్గంలో కదిలితే సరళరేఖీయ చలనం అని, వక్రరేఖ మార్గంలో కదిలితే వక్రరేఖీయ చలనం అని అంటారు. ఇక్కడ చూడండి, మీకు ఇచ్చాను పక్కన ఎగ్జాంపుల్. సరళరేఖల మార్గంలో అంటే తిన్నగా వెళ్ళిపోవడం అంటే ఒక రోడ్డు పైన కారు ప్రయాణం తిన్నగా వెళ్తుంది. కానీ ఒక రోడ్డు పైన పాము ఇలా వెళ్తుంది అనుకోండి, అది వక్రరేఖీ ప్రయాణం. అర్థమైందండి? అలా అది స్థానాంతర చలనం అవుతుంది. నెక్స్ట్ వన్ వృత్తాకార చలనము. వృత్తాకార చలనం అంటే ఒక వస్తువు అన్ని బిందువులు కూడా స్థిర అక్షం చుట్టూ వక్రరేఖ మార్గంలో ప్రయాణిస్తే, అలా ప్రయాణిస్తే దాన్ని
వృత్తాకార చలనం అంటారు. వృత్తాకార చలనానికి ఉదాహరణ ఏంటి? ఫ్యాను. ఒక స్థిర అక్షాన్ని మధ్యలో ఉంచుకొని ఫ్యాన్ రెక్కలు ఏం చేస్తుంది? రెక్క చివర అంచు ఒక బిందువు అనుకోవాలన్నమాట మనం. అప్పుడు ఇలా ఫ్యాన్ తిరుగుతూ ఉన్నప్పుడు ఆ చుట్టూ వృత్తాకారంగా ఉంటుంది కదా మార్గము. సో అలా అనమాట. అలాగే చూడండి, మనకి రంగుల రాట్నం తిరుగుతుంటుంది. రంగుల రాట్నం పైన ఒక ఆధారాన్ని ఆధారం చేసుకొని ఆధారంగా ఒక అక్షం ఆధారంగా చుట్టూ వక్రరేఖ మార్గంలో తిరుగుతుంటుంది అనమాట. అలాగే సూర్యుని చుట్టూ భూమి తిరగడం, అది కూడా వృత్తాకార భ్రమణ చలనం కిందకే వస్తుంది. అలా అనమాట. వృత్తాకార చలనానికి ఇంకో పేరు ఏంటంటే భ్రమణ చలనము. వృత్తాకార చలనానికి ఇంకో పేరు ఏంటంటే భ్రమణ చలనము. అంటే ఒక స్థిర అక్షం ఆధారంగా వక్రరేఖ మార్గంలో వృత్తాకారంగా తిరగడం. అర్థమైందండి? నెక్స్ట్ డోలన చలనము. డోలన చలనము లేదా ఆవర్తన చలనము లేదా కంపన చలనం అంటే ఏంటంటే ఏదైనా ఒక స్థిర బిందువు ఆధారంగానే ముందుకి వెనక్కి ముందుకి వెనక్కి ముందుకి వెనక్కి ఇలా కదలడం. ఇది చుట్టూ సర్కిల్ తిరగదు, ముందుకి వెనక్కి ఇలా తిరుగుతుంది. చూడండి, అప్పుడు పాత గడియారాలు ఉండేవి కదా, గడియారంలోన ఇలా లోలకం ఉంటుంది కదా, లోలకం ఇలా తిరగడం. అదేవిధంగా మనకి వీణ ఉంటుంది కదండి, వీణలో స్ప్రింగ్ ఇలా కొడతారు. వీణ వాయిద్యం చేసేటప్పుడు ఉపయోగించేటటువంటి ఆ స్ప్రింగ్, ఆ తీగని ఇలా కొట్టేటప్పుడు అది ముందుకి వెనక్కి ఆడుతుంటుంది. అలాగే చెట్టు కొమ్మ కూడా ఆడుతుంది అనుకోండి గాలికి, అది కూడా అవుతుంది. అలా అనమాట. మనకి ఇవి ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి, చూద్దాం నెక్స్ట్. ఇప్పుడు మీకు ఒక వివరించాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక సైకిల్ చక్రం అనేటటువంటిది ఒక రోడ్డు పైన వెళ్తుంది. అప్పుడు అది ఏ చలనంలో ఉన్నట్లు? సైకిల్ చక్రం వెళ్తుందంటే ఆ సైకిల్ చక్రం అనేటటువంటిది తన చుట్టూ తను తిరగకుండా ఇలా మామూలుగా వెళ్ళిపోతుంది ఏంటి? తన చుట్టూ తను తిరుగుతూ కదా వెళ్తుంది. తన చుట్టూ తను తిరుగుతుంటుంది, ఇలా తిరుగుతూ ఇలా వెళ్తుంటుంది. అందువల్ల తను చేస్తున్నది ఫస్ట్ భ్రమణ చలనం చేస్తుంది, తర్వాత స్థానాంతర చలనం చేస్తుంది. ఫస్ట్ చేస్తున్నది భ్రమణ చలనము, తర్వాత స్థానాంతర చలనం చేస్తుంది అనమాట. సో అది ఏమవుతుంది ఆన్సరు? భ్రమణ చలనము ప్లస్ స్థానాంతర చలనం అనేటటువంటిది ఆన్సర్ అవుతుంది. ఆ సైకిల్ చక్రం అనేటటువంటిది చేసేటటువంటిది. అలాగే భూమి సూర్యుని చుట్టూ తిరగడంలో ఉండేటటువంటి చలనం ఏమవుతుందండి? భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది ఫస్ట్, అది భ్రమణ చలనం, వృత్తాకార చలనం. అలా స్లోగా అలా తిరుగుతూ ముందుకు నడుస్తుంది అనమాట. దాన్ని స్థానాంతర చలనం అంటారు. సో భూమి సూర్యుని చుట్టూ తిరగడంలో ఉన్నటువంటి నియమం ఇదేంటి? ఏముందో అందులో మనకి భ్రమణ చలనం మరియు స్థానాంతర చలనం రెండూ కూడా ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వన్, మన పూర్వీకులు కాలం యొక్క కొలతను ఏమని చెప్పారు? ఒక రోజు అంటే 2 సూర్యోదయాల మధ్య కాలమని, 2 వరుస సూర్యోదయాల మధ్య కాలాన్ని రోజుమని, నెల అంటే అమావాస్య నుంచి అమావాస్య వరకు నెల అని, సంవత్సరం అంటే సూర్యుని చుట్టూ భూమి ఒక పూర్తి భ్రమణానికి పట్టేటటువంటి కాలాన్ని సంవత్సరం అని చెప్పారు. చూడండి, సూర్యుని చుట్టూ భూమి ఒక పూర్తి భ్రమణం చేయడానికి పట్టిన కాలాన్ని సంవత్సరం అని చెప్పారు. అర్థమైందండి? నెక్స్ట్ వన్, స్థానాంతర చలనం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకి స్థానాంతర చలనం చెప్పాను కదా. స్థానాంతర చలనం ఎన్ని రకాలు? 2 రకాలు, సరళ రేఖల్లో తిరగడం, వక్ర రేఖలో తిరగడం. ఇప్పుడు ఈ ఫస్ట్ స్థానాంతర చలనం గురించి చూస్తే, చలించే వస్తువు యొక్క అన్ని భాగాలు కూడా వస్తువుతో పాటు ఒకే దిశలో కదలడాన్ని మనం స్థానాంతర చలనం అని చెప్పుకున్నాం. అయితే ఇప్పుడు సరళ రేఖ మార్గంలో కదులుతున్న బస్సు, అది స్థానాంతర చలనమే. అలాగే అది ముందు స్థానాంతర చలనం, అది సరళ రేఖ అవుతుందో వక్ర రేఖ అవుతుందో పక్కన పెడితే ముందు స్థానాంతర చలనం అయితే అవుతుంది కదా. మనకు ఆప్షన్స్లో స్థానాంతర చలనం అని ఇస్తే ముందు అది సరళ రేఖ అయినా వక్ర రేఖ అయినా స్థానాంతర చలనం పెట్టాల్సిందే. సరళ రేఖ ఇస్తే వక్రరేఖని స్పెసిఫిక్గా మెన్షన్ చేసినప్పుడు మాత్రమే అది మనం డివైడ్ చేయాలి. కదిలే వస్తువు. అలాగే చెట్టు నుండి క్రిందకు పడుతున్నటువంటి కొబ్బరికాయ, లిఫ్ట్ చలనము, రోడ్డుపై సరళ రేఖ మార్గంలో ప్రయాణిస్తున్నటువంటి కారు, ఇవన్నీ కూడా స్థానాంతర చలనాలే. అయితే ఇప్పుడు సరళ రేఖీ చలనం ఏది, వక్రరేఖీ చలనం ఏది అంటే, ఇగోండి, స్థానాంతర చలనంలో ఉన్న వస్తువు సరళ రేఖ మార్గంలో ప్రయాణిస్తే ఇది సరళ రేఖీ చలనం. రోడ్డుపై తిన్నగా ప్రయాణిస్తున్నటువంటి బస్సు సరళ రేఖ అవుతుంది. అలాగే వక్రరేఖీ చలనం అంటే స్థానాంతర చలనంలో ఉన్న వస్తువు వక్రరేఖ మార్గంలో కనుక ప్రయాణించినట్లయితే అది వక్రరేఖీ చలనం. అంటే వృత్తాకారంలో రోడ్డుపై మలుపులు తిరుగుతున్నటువంటి కారు. ఇప్పుడు రోడ్డు ఉంది, రోడ్డే ఇలా వంకలుగా ఉన్నప్పుడు కారు కూడా ఇలా తిరుగుతుంటుంది. సో అలాంటప్పుడు అది వక్రరేఖీ చలనం అవుతుంది. చూడండి, మలుపు తిరుగుతున్న కారు, అప్పుడు మనం వక్రరేఖీ చలనం అవుతుంది. పాము శరీర చలనం, అది కూడా అవుతుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇప్పుడు స్థానాంతరం అయిపోయింది. రేఖీ చలనం లేదా దీనికి ఇంకో పేరేంటి?
రేఖీ చలనం అని చెప్పేసి మనకి అదే సరళ రేఖీ చలనానికి 6th క్లాస్లో ఇలా ఇచ్చారు. ఎగ్జాంపుల్స్ చూడడం వరకే. సరళ రేఖల మార్గంలో వస్తువు చలనం అని రేఖీ చలనం అంటారు. 6th క్లాస్లో ఏ ఎగ్జాంపుల్స్ ఇచ్చారంటే రేఖీ చలనానికి అంటే సరళ రేఖ మార్గంలో ప్రయాణిస్తున్నటువంటి దాటికి ఇగోండి ఈ సరళ రేఖీ చలనానికే మనకి ఇక్కడ ఈ ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. ఏంటేంటి? పట్టాలపై తిన్నగా వెళ్తున్నటువంటి రైలు, అలాగే సరళరేఖ మార్గంలో పరిగెడుతున్నటువంటి వ్యక్తి, కవాతు చేస్తున్నటువంటి సైనికులు. సరళరేఖ మార్గంలో పరిగెత్తుతున్న వ్యక్తి, కవాతు చేస్తున్నటువంటి సైనికులను కూడా నిటారుగా నిల్చొని స్ట్రైట్గా నడుస్తారు. అది ఓకేనండి. ఇవన్నీ కూడా సరళరేఖీ చలనానికే ఉదాహరణలు. ఇప్పుడు రెండవదైనటువంటి వృత్తాకార చలనము లేదా భ్రమణ చలనం గురించి. వృత్తాకార చలనము లేదా భ్రమణ చలనం గురించి ఇప్పుడు వృత్త కేంద్రం నుండి నిర్ణీత దూరంలో కేంద్రం చుట్టూ పదే పదే తిరుగుతూ ఉండేటటువంటి వస్తువు యొక్క చలనాన్ని వృత్తాకార చలనం అంటారు. దీన్నే భ్రమణ చలనం అంటారు. అయితే విద్యుత్ ఫ్యాన్ యొక్క బ్లేడు, అలాగే గడియారపు ముళ్ళుపై గుర్తించబడినటువంటి బిందువు చలనము. ఇప్పుడు గడియారపు ముళ్ళు చివర ఒక బిందువుని గుర్తించామనుకోండి, అప్పుడు అది అలా తిరుగుతూ ఉన్నప్పుడు అది వృత్తాకార చలనమే అవుతుంది. రంగుల రాట్నం తిరిగేటప్పుడు దానిపై బాక్సులో కూర్చున్నటువంటి వ్యక్తి చలనము. ఇవన్నీ కూడా. నెక్స్ట్ బొంగరం చలనము వృత్తాకారమే. సూర్యుని చుట్టూ భూమి తిరిగే మార్గము, అలాగే చంద్రుడు భూమి చుట్టూ తిరిగే మార్గము, ఇవన్నీ కూడా వృత్తాకార చలనాలే అవుతాయి. నెక్స్ట్ వన్ డోలన లేదా ఆవర్తన చలనము. డోలన చలనము, ఆవర్తన చలనము, దీనినే మనం కంపన చలనము అంటారు. ఏ చలనం అండి? కంపన చలనం అని అంటారు. అయితే ఇదేంటిది? ఒక వస్తువు ముందుకి వెనక్కి అని చెప్పుకున్నాం కదా. ఒక వస్తువు యొక్క మధ్యస్థానం అంటే విరామ స్థానం నుంచి ఇరువైపులా పదే పదే, ఇరువైపులా అంటే ఇక్కడ మధ్యమ స్థానం, విరామ స్థానం నుంచి ఇరువైపులా ఇలా పదే పదే ఇక్కడ నుంచి ఇటు ఇలా వస్తుంది అనమాట. ఇరువైపులా పదే పదే చలిస్తుంటే వాటిని డోలన చలనం అంటారు. అయితే లోలకం యొక్క చలనం, ఊయల మీద పిల్లల చలనం, ఊయల ఊపుతా ముందుకి వెనక్కి. గిటార్ యొక్క తీగల చలనం, వాయిస్తున్నటువంటి డ్రమ్ము తబలా యొక్క చలనం, కుట్టు మిషన్ యొక్క సూది చలనం, ముందుకి వెనక్కి కదులుతున్నటువంటి చెట్టు చలనం, డ్రమ్స్ తబలా యొక్క పొరల చలనం, గంటలో చలనం, గంటని మనం ఇలా గుడి గంటను మనం కొట్టి వదిలేస్తే అది చలనం. ఇవన్నీ కూడా అవుతాయి అన్నమాట. వస్తువు యొక్క చలనం నిర్ణీత సమయంలో పునరావృతమవుతుంటే, ఇది చూడండి, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ నిర్వచనం. పునరావృతమవుతుంటే, అందుకే ముందుకి వెనక్కి కదిలేటటువంటిది ఇలా ఎక్కువసార్లు పునరావృతమవుతుంటే ఆ చలనాన్ని డోలన చలనం, ఆవర్తన చలనం, కంపన చలనం అని అంటారు. ఇప్పుడు అర్థమైందండి? అన్నింటికీ కూడా మీరు ఎగ్జాంపుల్స్ చేయగలరని అనుకుంటున్నాను. ఇప్పుడు కుట్టు మిషన్లోని చక్రము చలనం ఎలా ఉంటుందండి? ఇది వృత్తాకార భ్రమణ చలనము. కుట్టు మిషన్లోని చక్రం అండి, సూది కాదు, చక్రం ఏమవుతుంది? వృత్తాకారలేదు భ్రమణ చలనం. నేలపై దొర్లుతున్నటువంటి బంతి, ఇదేమవుతుంది? ఫస్ట్ ఇలా భ్రమణాలు చేసుకుంటూ ఉంటుంది, అలాగే సరళరేఖ మార్గంలో స్థానాంతర చలనం కూడా చేస్తుంది. అలాగే చంద్రుడు భూమి చుట్టూ తిరగడం, ఇది వృత్తాకార చలనం. చంద్రుడు భూమి చుట్టూ తిరగడం ఏమవుతుంది? వృత్తాకార చలనం. అంటే అదే భ్రమణ చలనం చేస్తారు. అదేవిధంగా అక్కడ స్థానాంతర చలనం కూడా ఉంటుంది. భ్రమణ చలనము ప్లస్ స్థానాంతర చలనం కూడా ఉంటుంది. డోలన చలనంను మొట్టమొదటిసారిగా గమనించినటువంటి శాస్త్రవేత్త ఎవరు? డోలన చలనం, ఆవర్తన చలనం, కంపన చలనం ఆప్షన్స్లో ఏదైనా ఇవ్వచ్చు. మీరు డోలన చలనం అనే గుర్తుపెట్టుకోవద్దు. దీన్ని మొట్టమొదటిసారిగా గమనించిన శాస్త్రవేత్త ఎవరంటే గెలీలియో. ఓకేనండి, మోస్ట్ ఇంపార్టెంట్ బిట్. ఆవర్తన చలనంలోని భాగమేది? దాన్నే కంపన డోలన చలనము. ఆవర్తన చలనంలోని భాగమే డోలన కంపన చలనం. ప్రాచీన కాలంలో మూరను పొడవుగా ఉపయోగించిన వారు ఎవరు? మూరని పొడవు కింద కొలతగా ఉపయోగించిన వారు ఎవరంటే ఈజిప్టులు. మూర అంటే వాళ్ళేం చెప్పారు? మోచేయి నుంచి వేలుకొనల వరకు అని చెప్పారనమాట. నెక్స్ట్ చూడండి, విరామ స్థితి అని ఇచ్చారు. విరామ స్థితి అంటే అర్థం ఏమిటంటే చలనము మరియు విరామ స్థితి అనేటటువంటివి సాపేక్ష పదాలు. నిశ్చల స్థితి లేదా విరామ స్థితి అనేటటువంటివి చలనము, ఈ రెండు సాపేక్ష పదాలు. కానీ చూడండి, ఒక వస్తువు యొక్క స్థానము దాని పరిసరాల పరంగా మారకుండా ఒకే విధంగా ఉన్నట్లయితే ఆ వస్తువు విరామ స్థితిలో ఉన్నదని అంటాం, అంతే కదా. ఆ వస్తువు ఎప్పుడూ కూడా పరిసరాల పరంగా మారకుండా ఉందనుకోండి, దాన్ని నిశ్చల స్థితిలో ఉంది, విరామ స్థితిలో ఉందని అంటాం. కానీ చూడండి ఎగ్జాంపుల్, బస్సులో ప్రయాణిస్తున్నటువంటి తోటి ప్రయాణికుడికి మనం విరామ స్థితిలో ఉన్నట్లు కనిపిస్తాం. కానీ ఆ బస్సు బయట ఉన్నటువంటి వ్యక్తులు మాత్రం అతనికి ఎలా కనిపిస్తారు? చలనంలో ఉన్నట్లు కనిపిస్తారు. ఇదే అసలు యాక్చువల్గా మనం
మనము నిశ్చల స్థితిలోనే ఉన్నాం. అవతల వ్యక్తి బస్సు బయట ఉన్న వ్యక్తి కూడా నిశ్చల స్థితిలోనే ఉంటాడు. కానీ ఈ బస్సు కదలడం వల్ల అతను కూడా అదే చలనంలో ఉన్నట్లు కనిపిస్తారనమాట. అందువల్ల ఈ చలనము, విరామ స్థితి అనేటటువంటివి సాపేక్ష పదాలు. అర్థమైందండి? అంటే మనకి ఈ విరామ స్థితిలో ఉన్నప్పటికీ కూడా చలనంలో ఉన్నట్లు అనిపించడం అలా అనిపిస్తుంది ఒక్కొక్కసారి అనమాట. నెక్స్ట్ వన్ బలం అంటే ఇప్పుడు చూద్దాం. వస్తువుకు కదిలించేది మరియు కదిలించడానికి ప్రయత్నించేదే బలం. వస్తువును కదిలించేది మరియు కదిలించడానికి ప్రయత్నించేదే బలం. వస్తువును కదిలించేది మరియు విరామ స్థితికి వచ్చేలా చేయాలన్నా కానీ చేసేదే బలం. చూడండి, కదిలించడానికి ఉపయోగపడుతుంది. అలాగే దాన్ని ఆఫ్ చేయాలనుకోండి, కదలకుండా ఆఫ్ చేయాలన్నా బలం ఉపయోగపడుతుంది. ఒక వస్తువు యొక్క దిశను మార్చడానికి కూడా బలం అనేటటువంటిది ఉపయోగపడుతుంది. ఈ దిశ నుండి ఇంకో దిశకి ఇలా టర్న్ తిప్పించాలి, లేదా అడ్డగించేటప్పుడు ఒక వస్తువుని మనం ఫాస్ట్గా వస్తువుని మనం అడ్డగించామనుకోండి, అప్పుడు ఆ వస్తువు దిశను మార్చుకుంటుంది. ఇలా దిశను మార్చడానికి కూడా బలం అవసరం. అయితే బలం యొక్క ప్రమాణాలు ఏంటి? డైను, న్యూటన్. సిజిఎస్ ప్రమాణం డైను, ఎంకేఎస్ ప్రమాణం లేదా ఎస్ఐ ప్రమాణం న్యూటన్. సిజిఎస్ డైను, ఎంకేఎస్ ప్రమాణం న్యూటన్. గుర్తుపెట్టుకోండి. దూరం అంటే ఏంటి? ఒక వస్తువు రెండు స్థానాల మధ్య ప్రయాణించినటువంటి మొత్తం మార్గం పొడవునే దూరము అంటారు. ఒక రెండు స్థానాలు ఏదైనా ఇప్పుడు మనం బయలుదేరిన స్థానం, మన గమ్యస్థానం, ఈ రెండు స్థానాల మధ్య మనం ప్రయాణించిన మొత్తం దూరం పొడవునే దూరం అంటారు. అయితే దీనికి ప్రమాణాలు ఏంటి? దీనికి ప్రాథమికమైనటువంటి ప్రమాణం, అతి చిన్న ప్రమాణము సెంటీమీటర్. చిన్న దాంట్లో ప్రాథమికమైన ప్రమాణం అని అడిగితే సెంటీమీటర్ చెప్పాలి. ఎస్ఐ ప్రమాణం అయితే మీటర్ చెప్పాలి. ఎక్కువ దూరాల కోసం అయితే కిలోమీటర్ అని చెప్పాలి. ప్రాథమిక ప్రమాణం సెంటీమీటరు, ఎస్ఐ ప్రమాణం మీటరు, ఎక్కువ దూరాల కోసం అయితే కిలోమీటరు. అలాగే దూరము అనేటటువంటిది ఒక అదిశ రాశి. చూడండి, ఈ దూరము అనేటటువంటిది ఒక అదిశ రాశి. అంటే దీనికి దిశ అనేటటువంటిది ఉండదు. అంటే ఈ దిశలోనే దూరం అనేటటువంటిది ఈ దిశలో వెళ్తేనే దూరము అనే ఏముండదు, దిశ అనేది ఏముండదు. అలాగే దూరం విలువ ఎప్పుడూ కూడా 0 అనేటటువంటిది కాదు. ఎందుకంటే ఇక్కడ రెండు స్థానాల మధ్య ప్రయాణించిన దూరం అంటారు. ఒక రెండు స్థానాల మధ్య దూరం ఎప్పుడూ కూడా శూన్యం అనేటటువంటిది ఉండదు కదా. ఎంతో కొంత ఒక బిందువు మీద బిందువు ఉంటేనే శూన్యము, ఒక బిందువు పక్కన బిందువు ఉందంటే దాని మధ్య దూరం ఎంతో కొంత తక్కువైనా ఉన్నట్లే. అందుకే దూరం విలువ ఎప్పుడూ కూడా 0 కాదు. దూరం విలువ స్థానభ్రంశంకి సమానం అవ్వచ్చు లేదా ఎక్కువే ఉంటుంది. ఎప్పుడైనా స్థానభ్రంశం కంటే దూరం అనేటటువంటిది ఎక్కువ ఉంటుంది. ఎలా ఎక్కువ ఉంటుందో ఇప్పుడు నీకు చెప్తాను చూడండి. అయితే ఈ అదిశరాశి సదిశరాశి అంటే అర్థం ఏంటంటే పరిమాణం మాత్రమే కలిగి ఉండి దిశ కలిగి లేకపోతే దాన్ని అదిశ అంటారు. అంటే దిశ లేదు అని అర్థం. సదిశ అంటే పరిమాణంతో పాటు దిశ కూడా కలిగి ఉంటే దాన్ని సదిశ రాశి అంటారు. అంటే స్థానభ్రంశము మరియు భారము అనేటటువంటివి సదిశ రాశులు. స్థానభ్రంశము, భారం అనేటటువంటివి సదిశ రాశులు. దూరము మరియు ద్రవ్యరాశి దూరం ఈ రెండు కూడా అదిశ రాశులు. అర్థమైందండి? ఇప్పుడు స్థానభ్రంశంకి దూరంకి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే చెప్తాను చూడండి. స్థానభ్రంశం అంటే ఒక రెండు ప్రదేశాల మధ్య గల అతి తక్కువ దూరాన్ని స్థానభ్రంశం అంటారు. రెండు ప్రదేశాల మధ్య అతి తక్కువ దూరం. ఇక్కడ చూడండి, అంటే ఇప్పుడు మీకు చెప్తాను చూడండి దూరానికి స్థానభ్రంశానికి డిఫరెన్స్. ఇలా చూడండి, రెడ్ కలర్లో ఉన్నదంతా కూడా ఇక్కడ ఏ అనేటటువంటి బిందువు ఉంది. ఏ అనేటటువంటి బిందువు అనేటటువంటిది ఉంది. ఏ నుండి ప్రయాణించి ఇలాగ సి దగ్గరికి చేరింది. అప్పుడు ఈ కారు ఇలా ప్రయాణించి ఇలా చేరింది. ఈ సి దగ్గర చేరినప్పటికీ ఎంత దూరం ప్రయాణించింది? దానినే ఈ మొత్తాన్ని దూరం అంటారు. కానీ ఏ నుంచి సికి చూస్తే మనకి చాలా షార్ట్ కట్ రూట్ కూడా ఉంది. ఈ షార్ట్ కట్ రూట్ అనేటటువంటిది ఉంది కదా, దీన్నే మనం స్థానభ్రంశం అంటారు. అయితే రెండు బిందువుల మధ్య గల అతి తక్కువ దూరాన్ని, అది ముళ్ళదారి కావచ్చు, నది కావచ్చు, సముద్రం కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆ మధ్యలో ఉన్నది ఏదైనా సరే, ఆ రెండు ప్రదేశాల మధ్య గల అతి తక్కువ దూరాన్ని ఏమంటారంటే స్థానభ్రంశము అంటారు. ఈ స్థానభ్రంశం అనేటటువంటిది ఈ దూరం కంటే ఎప్పుడైనా తక్కువే ఉంటుందమ్మా. ఎందుకంటే షార్ట్ కట్ వే అంటారు. షార్ట్ కట్ వే కాబట్టి దూరం కంటే ఎప్పుడు కూడా ఇది తక్కువగానే ఉంటుంది. దూరం అనేటటువంటిది స్థానభ్రంశం కంటే ఎప్పుడూ కూడా ఎక్కువే ఉంటుంది. ఎప్పుడూ ఎక్కువ ఉంటుంది. ఉంటే ఈ రెండు సమానం ఉండొచ్చు, కానీ దూరం కంటే స్థానభ్రంశం ఎప్పుడు తక్కువగానే ఉంటుంది. స్థానభ్రంశం ఎప్పుడు కూడా స్థానభ్రంశం కంటే ఎప్పుడు కూడా దూరం అనేటటువంటిది కూడా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మీకు అర్థమైంది కదా. వృత్తాకార మార్గంలో ప్రయాణించేటటువంటి వస్తువు వాటి యొక్క చూడండి, వృత్తాకారంలో మార్గంలో ప్రయాణించే వస్తువుది ఇప్పుడు ఒక బిందువు ఉంది.
చూడండి. ఇప్పుడు ఇక్కడ ఒక బిందువు ఉందనుకోండి. ఇక్కడ ఒక బిందువు ఉంది ఇక్కడ. ఈ బిందువు నుంచి ఇలా చుట్టూ తిరిగొస్తే దాని యొక్క దూరం ఎంతవుతుంది? ఈ వృత్త పరిధి మొత్తం అవుతుంది. సో, 2πr అనేది అవుతుంది. కానీ దీని యొక్క స్థానభ్రంశం కావాలంటే బయలుదేరిన నుంచి మన గమ్యానికి చేరింది కదా! ఈ బయలుదేరిన దానికి గమ్యానికి మళ్ళా మధ్య దూరం ఎంత వచ్చింది మనకు? స్థానభ్రంశం అంటే అతి తక్కువది. ఈ బయలుదేరడానికి చేరిన గమ్యస్థానం రెండింటికి మధ్య ఉన్న ప్లేస్ అనమాట. ఆ 2 కూడా ఒక బిందువే అయ్యింది కాబట్టి ఇక్కడ 0 అనేటటువంటిదనమాట. స్థానభ్రంశం 0, బయలుదేరింది గమ్యస్థానం 2 ఒకటే అయ్యింది కాబట్టి ఇక్కడ 0 అవుతుంది. సో, స్థానభ్రంశం సదిశ రాశి దీని విలువ ఎప్పుడు కూడా శూన్యం అవ్వచ్చు. ఇప్పుడు శూన్యం అయ్యింది కాబట్టి. ఎవరు? నెక్స్ట్ దీని విలువ శూన్యం అవ్వచ్చు. దీనికి యొక్క ఎస్ఐ ప్రమాణం మీటరే. దానిలాగే ఎస్ఐ ప్రమాణం మీటరే. స్థానభ్రంశం విలువ దూరంకి సమానం అవ్వచ్చు, అలా విధంగా తక్కువ కావచ్చు. అర్థమైంది కదండి ఇప్పుడు మీకు. నెక్స్ట్ కాలము. కాలం అంటే 2 ఘటనలు లేదా 2 సంఘటనల మధ్య కొలవగలిగినటువంటి వ్యవధిని మనం ఏమంటారంటే కాలం అంటారు. కాలం యొక్క ప్రాథమిక ప్రమాణం ఏంటి? సెకను. దాని యొక్క దూరం యొక్క ప్రాథమిక ప్రమాణం సెంటీమీటర్. ఎస్ఐ ప్రమాణం మీటరు. అతి పెద్ద దూరాలను కొలిసేది కిలోమీటరు. ఇక్కడ పెద్ద ప్రమాణం ఏంటంటే నిమిషాలు మరియు గంటలు. కాలాన్ని కొలవడానికి వాడేవి ఏంటంటే గడియారాలు. 2 సంఘటనల మధ్య ఖచ్చితంగా లెక్కించేందుకు వాడేవి ఏంటంటే స్టాప్ వాచ్. 2 సంఘటనల మధ్య కాలాన్ని ఖచ్చితంగా లెక్కించేందుకు వాడేవి స్టాప్ వాచ్లు. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్. ఓకేనండి. నెక్స్ట్ వన్ చూడండి. ఈ స్టాప్ వాచ్లు ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు? ఈ స్టాప్ వాచ్లు అంటే స్టాప్ వాచ్లు ఎక్కడెక్కడ వాడతారు? రసాయన చర్య పూర్తి కావడానికి పట్టే సమయం లెక్కించడానికి, ఒక డోలనం కొరకు లోలకానికి పట్టే సమయాన్ని లెక్కించడానికి, రన్నింగ్ రేసుల్లోనూ ఆటల పోటీల్లోనూ వీటన్నింటిలో కూడా స్టాప్ వాచ్ వాడతారు. అయితే ఒకప్పుడు స్టాప్ వాచ్ వాడేవాళ్ళు, ఇప్పుడు అవి దానికి బదులు మనం వేరే వాడుతున్నాం అనుకోండి. నెక్స్ట్ చూద్దాం. అయితే కొన్ని దశాబ్దాలంటే ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాల క్రిందట మాత్రం వాడేటటువంటి గడియారాలు ఏవంటే లోలక గడియారాలు. అర్థమైందండి. ప్రస్తుత కాలంలో స్టాప్ వాచ్నకు బదులుగా వాడేటటువంటివి ఏవి? ప్రస్తుత కాలంలో స్టాప్ వాచ్కి బదులుగా ఎలక్ట్రానిక్ గడియారం వాడుతున్నారు, డిజిటల్ గడియారం వాడుతున్నారు, మొబైల్ ఫోన్ అనేటటువంటిది వాడుతున్నారు. ఎలక్ట్రానిక్ గడియారం, డిజిటల్ గడియారం, మొబైల్ ఫోను. ఎలక్ట్రానిక్ గడియారం, డిజిటల్ గడియారం, మొబైల్ ఫోన్ అనేటటువంటి వాడుతున్నారు. పూర్వపు రోజుల్లో ప్రజలు వాడేటటువంటి గడియారాలు ఏమిటి? పూర్వం దశాబ్దాల క్రిందట 10-20 సంవత్సరాల క్రిందట అయితే మనకి లోలక గడియారాలు. కానీ పూర్వ రోజుల్లో అప్పుడే కొన్ని సంవత్సరాల క్రిందట వాడేటటువంటి ప్రజలు వాడే గడియారాలు ఏంటంటే సన్ డైల్, అంటే సూర్యుని నీడ ద్వారా. సన్ డైల్ అంటే సౌర గడియారం. సూర్యుని నీడ ద్వారా సౌర గడియారము, ఇసుక గడియారము, నీటి గడియారము. సౌర గడియారము, ఇసుక గడియారము, నీటి గడియారం. ఇవి లోలక గడియారానికంటే ముందనమాట. లోలకం గడియారాల కంటే ముందు. ఇక్కడ రాసిన చూడండి. లోలక గడియారాల కంటే ముందు వాడేవాళ్ళంట. నెక్స్ట్ వన్. ఒక పక్షం అనగా ఎన్ని రోజులు? ఒక పక్షం అనగా 15 రోజులు. ఒక నెల అనగా మనం 30 రోజులు అంటాం. కానీ 28 అవ్వచ్చు, 29 అవ్వచ్చు, 30 అవ్వచ్చు, 31 రోజు అవ్వచ్చు. ఏవైనా నెల రోజులే అవుతుంది. నెక్స్ట్ వన్. టెక్స్ట్ బుక్లో ఇచ్చిందేనండి, నేనేం కొత్త సృష్టించలేదు. వడి అంటే ఒక వస్తువు ఏకాంక కాలంలో ప్రయాణించినటువంటి మొత్తం దూరాన్ని మనం వడి అంటారు. ఏకాంక కాలము అనిస్తే వడి అవుతుంది. ఒక వస్తువు ప్రయాణించిన మొత్తం దూరం అయితే వేగం అవుతుంది. వేగం కాదు, అదే ఒక వస్తువు కొంతకాలంలో ప్రయాణించిన మొత్తం దూరం అయితే వేగం అవుతుంది. ఇక్కడ ఏకాంక కాలంలో అనిస్తే వడి అవుతుంది. అయితే సిజిఎస్ ప్రమాణం వచ్చేసరికి ఇక్కడ చూడండి. కాలంలో ప్రయాణించిన దూరం అంటున్నాము. కాలంలో ప్రయాణించిన దూరం అనేటప్పుడు దూరం బై కాలం అనేటటువంటిది అక్కడ మీనింగ్. దూరము బై కాలం ఇక్కడ ఇచ్చాను చూడండి. దూరము బై కాలం. కాబట్టి దూరానికి ప్రమాణం మీటరు, కాలానికి ప్రమాణం సెకను. సో మీటరు బై సెకండ్ అని అర్థం. దాన్ని మీటర్ ఫర్ సెకండ్ అని చదువుతాం. మీటర్ ఫర్ సెకండ్ ఏమని రాయొచ్చు? మీటర్ బై సెకండ్ని మీటర్ ఇంటూ సెకండ్ ఇన్వర్స్ అని రాయొచ్చు. అలాగే ఎంకేఎస్ ప్రమాణం అంటే కిలోమీటర్ బై సెకను, కిలోమీటర్ ఫర్ సెకను, కిలోమీటర్ సెకండ్ ఇన్వర్స్. కిలోమీటర్ బై సెకండ్ ఇవ్వచ్చు. మీకు ఆన్సర్ చూడండి. మీటర్ బై సెకండ్ ఇవ్వచ్చు, మీటర్ ఫర్ సెకండ్ ఇవ్వచ్చు, మీటర్ ఇంటూ సెకండ్ ఇన్వర్స్ ఇలా కూడా ఇవ్వచ్చు. ఓకేనండి. అయితే ఒక కిలోమీటర్ ఫర్ గంటని 5/8 మీటర్ స్క్వేర్ అని రాయొచ్చు. కిలోమీటర్ ఫర్ గంటని 5/8 మీటర్ స్క్వేర్ అని అంటాం. ఒక మీటర్ ఫర్ సెకండ్ని 8/5 కిలోమీటర్ ఫర్ అవర్. ఒకప్పుడు మాకు టెట్లకి ఈ బిట్లు ఎక్కువ రిపీటెడ్ అయ్యేవండి. ఇది ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతారనే ఉద్దేశంతో మాకు ఇచ్చేవాళ్ళు. ఒక రోజుకి ఎన్ని సెకండ్లు అంటే 86,400 సెకండ్లు. ఒక రోజుకి ఎన్ని సెకండ్లు అంటే 86,400 సెకండ్లు. ఒక సంవత్సరానికి ఎన్ని గంటలు అంటే 8,760 గంటలు.
8760 గంటలు ఒక సంవత్సరానికి. అర్థమైందండి? నెక్స్ట్ వన్ చూడండి. నెక్స్ట్ వన్, ఒక వాహన ఒడిని గంటకు కిలోమీటర్లలో చూపించేటటువంటి పరికరం ఏది అంటే స్పీడోమీటరు. ఒక వాహనం యొక్క ఒడిని ఇది కిలోమీటర్ ఫర్ అవర్లో చూపిస్తుంది. కిలోమీటర్ ఫర్ అవర్లో చూపిస్తుంది అంటే అదే అవర్ అంటే గంటకే అని అర్థం. కిలోమీటర్లలో చూపించేటటువంటి పరికరం ఏది అంటే స్పీడోమీటరు. వాహనం ప్రయాణించినటువంటి దూరాన్ని కిలోమీటర్లలో చూపించేటటువంటి సాధనం. దూరాన్ని చూపించేది, అక్కడ వడిని లేదా వేగాన్ని చూపించేది స్పీడోమీటర్. ఇక్కడ ఎంత స్పీడ్లో వెళ్తున్నామని దూరాన్ని చూపించేది ఓడోమీటర్. సగటు ఒడి అంటే ఏంటంటే ప్రయాణించిన మొత్తం దూరముపై ప్రయాణించడానికి పట్టిన కాలం. ప్రయాణించినటువంటి మొత్తము దూరముపై ప్రయాణించడానికి పట్టిన కాలాన్ని సగటు ఒడి అని అంటారు. తక్షణ వడి అంటే ఒక నిర్దిష్ట క్షణంలో స్పీడోమీటర్లో ఏం చూపిస్తుందో అదే తక్షణ వడి అంటారు. ఇప్పుడు స్పాట్లో మనం చూసినప్పుడు స్పీడోమీటర్లో ఏం చూపిస్తుందో అదే తక్షణ వడి అవుతుంది. నెక్స్ట్ వన్, ఈ రోజుల్లో చాలా గడియారాలు, వాచ్లు 1 లేదా అంతకంటే ఎక్కువ ఘటాలు ఉన్నటువంటి విద్యుత్ వలయాలను కలిగి ఉన్నాయంట. ఈ రోజుల్లో చాలా ఉన్నాయి కదా స్మార్ట్ వాచ్లు అలాంటివి. చాలా గడియారాలు, వాచ్లు 1 కంటే ఎక్కువ ఘటాలు ఉన్నటువంటి విద్యుత్ వలయాలను కలిగి ఉన్నాయి. వీటిని ఏమంటారంటే క్వార్ట్జ్ గడియారాలు. 1 కంటే ఎక్కువ ఘటాలంటే బ్యాటరీలు, ఎక్కువ బ్యాటరీలు ఉన్నటువంటి విద్యుత్ వలయాలను కలిగి ఉన్నాయి. వీటిని క్వార్ట్జ్ గడియారాలు అని అంటారు. అర్థమైందండి? నెక్స్ట్ వన్, ఒక లోలకం యొక్క డోలనావర్తన కాలము స్థిరంగా ఉంటుంది. డోలనావర్తన కాలము లేదా డోలన చలనాన్ని గురించి అక్కడ చెప్పారు. డోలన చలనం గురించి చెప్పింది గెలీలియోనే. ఇక్కడ లోలకం యొక్క డోలనావర్తన కాలం స్థిరంగా ఉంటుందని కనుగొన్నది ఎవరంటే గెలీలియో. విశ్రాంత మానవుని యొక్క నాడి అనేటటువంటిది ఒక గంటలో ఎన్నిసార్లు కొట్టుకుంటుందంటే 72 సార్లు. 10 సెకండ్లలో అయితే 12 సార్లు కొట్టుకుంటుంది. అర్థమైందండి? నెక్స్ట్ వన్, సమచలనానికి అసమచలనానికి డిఫరెన్స్ ఏంటి? సమచలనం అంటే ఒక వస్తువు సమాన కాల వ్యవధుల్లో సమాన దూరం ప్రయాణించడం. చూడండి, ఇప్పుడు గడియారం ఉంది. గడియారంలో ముళ్ళు ఎప్పుడు కూడా ఒకేలా ప్రయాణిస్తుంది అనమాట. అందులో వేగంలో మార్పు ఏమి ఉండదు. వేగంలో అసలు మార్పే ఉండదు. ఇక్కడ అసమచలనంకి వచ్చేసరికి వేగంలో మార్పు ఉంటుంది. ఒక వస్తువు సమాన కాల వ్యవధుల్లో సమాన దూరాలు ఉండదు, అసమాన దూరాలు ప్రయాణిస్తుంది అనమాట. ఒక బస్సు మనం ఒక్కొక్కసారి గొయ్యిలు గట్టుంటే బ్రేక్లు వేస్తాం. ఇలా అంటే వేగంలో మార్పు చేస్తుంటాం. స్పీడ్ పెంచుతాం తగ్గిస్తాం. దీన్ని అసమచలనం అంటారు. సీతకోచీలక చలనం. అలాగే ఇందులో వడి అనేటటువంటిది మారిపోద్ది. ఇందులో వడి అనేటటువంటిది మారకుండా స్థిరంగా ఉంటుంది అన్నమాట. అర్థమైందండి? నెక్స్ట్, లోలకంలో దృఢమైనటువంటి ఆధారానికి దారంతో వేలాడదీయబడినటువంటి చిన్న లోహపు గోళము లేదా చిన్న రాయి, దీనిని ఏమంటారంటే బాబ్ అని అంటారు. బాబ్, ఈ చివర ఉన్నాయి కదండి రాళ్ళు లాంటి వేలాడదీసాం, దాన్ని ఏమంటారంటే బాబ్ అని అంటారంట. నెక్స్ట్ వన్, రాకెట్లు భూమి యొక్క కక్షలోనికి పంపేటటువంటి ఉపగ్రహాలు తరచుగా ఎన్ని కిలోమీటర్ల ఒడిని చేరుకుంటాయి? 8 కిలోమీటర్ ఫర్ అవర్. చూడండి, రాకెట్లు భూమి యొక్క కక్షలోనికి పంపే ఉపగ్రహాలు తరచుగా 8 కిలోమీటర్ ఫర్ సెకండ్ను ఒడిని చేరుకుంటాయంట. తాబేళ్ళు కూడా 8 సెంటీమీటర్ ఫర్ సెకండ్, అవి కిలోమీటర్ ఫర్ సెకండ్. రాకెట్లు పెద్ద పెద్ద దూరాలు కాబట్టి ఈ తాబేళ్ళు 8 సెంటీమీటర్ల ఫర్ సెకండ్ వడితో మాత్రమే ఇవి కదలగలుగుతాయంట. మోస్ట్ ఇంపార్టెంట్ చూడండి ఇవి. సరాసరి వేగం అంటే ఏంటి? తొలి వేగము బై తుది వేగము బై 2. అంటే తొలి వేగాన్ని u అంటాము, తుది వేగాన్ని v అంటాము, బై 2. తొలి వేగము ప్లస్ తుది వేగము బై 2, దీన్ని సరాసరి వేగం అంటారు. వడి వేగం యొక్క ప్రమాణాలు, SI ప్రమాణాలు ఏంటంటే రెండింటికి సమానమే. ఏంటంటే అవి మీటర్ ఫర్ సెకండ్. నెక్స్ట్ వన్, త్వరణం అంటే ఏమిటి? ఒక వస్తువు వేగంలో మార్పు రేటుని, ఎంత మార్పు ఉంది, మార్పు రేటునే అంటే పలానా కాలంలో ఎంత మారింది, ఆ మార్పు రేటునే మనం ఏమంటారంటే త్వరణం అంటారు. త్వరణానికి ప్రమాణం త్వరణం అంటే వేగంలో మార్పు రేటు బై కాలం. అంటే చూడండి, అసలు తొలి వేగం ఎంత, తుది వేగం ఎంత. తుది వేగం నుంచి తొలి వేగం తీసిస్తే మనకి వేగంలో ఎంత మార్పు అనేది వస్తుంది కదా. తొలి వేగము ఇక్కడ చూడండి, తొలి వేగం కాదు, ఇది తుది వేగం. తుది వేగంలో నుంచి తొలి వేగం తీసిస్తే మనకి ఇక్కడ తొలి వేగం మైనస్ తుది వేగం అని ఇచ్చారు. తుది వేగంలో నుంచి తొలి వేగం తీసేసి టీతో భాగిస్తే మనకి ఇక్కడ త్వరణం అనేటటువంటిది వస్తుంది. దీని ప్రమాణం ఏంటంటే మీటర్ ఫర్ సెకండ్ ఇన్వర్స్. మీటర్ ఫర్ సెకండ్ ఇన్వర్స్ 2. చూడండి, మీటర్ ఫర్ సెకండ్ ఇన్వర్స్
మీటర్ ఫర్ సెకండ్ స్క్వేర్ అంటారు. మీటర్ ఫర్ సెకండ్ స్క్వేర్ అంటారు. దీన్ని ఏమని రాయొచ్చు అంటే మీటర్ ఇంటూ సెకండ్ ఇన్వర్స్ అని రాయొచ్చు అనమాట. నెక్స్ట్ సమత్వరణము అసమత్వరణము, సేమ్ సమచలనము అసమచలనం లాగే. ఈ త్వరణం అనేటువంటిది చూడండి, సమాన కాల వ్యవధుల్లో వేగము సమాన పరిమాణంలో పెంచడము లేదా తగ్గించితే సమత్వరణం అంటారు. సమాన పరిమాణంలో లేదా పెంచితే తగ్గిస్తే సమత్వరణం అంటారు. ఇక్కడ సమాన కాల వ్యవధుల్లో వేగం అనేటటువంటిది అసమాన పరిమాణంలో పెంచితే లేదా తగ్గిస్తే దీన్ని అసమత్వరణం అంటారు. వేగంలో మార్పు రేటమ్మా, వేగం కరెక్ట్గానే ఎప్పుడు ఒకేలా పెంచుకుంటూ పోతే అది సమత్వరణం. ఆ పెంచడంలో హెచ్చు తగ్గులు ఉన్నాయనుకోండి, అది అసమత్వరణం అంటారు. స్వేచ్ఛాపతన వస్తువు అనేది ఎప్పుడు ఒకే వేగంతో సమత్వరణంలో ఉంటుంది. ఇక రేఖాచలనంలో ప్రయాణించేటటువంటి కారు సమాన పరిమాణంలో అది అసమాన పరిమాణంలో వేగమైనటువంటిది తగ్గించడం పెంచడం చేస్తాం కాబట్టి అది అసమత్వరణం. ఇక్కడ చలన సమీకరణాలు అనేటటువంటివి ఉన్నాయి. v ఈక్వల్స్ టు యూ ప్లస్ టీ, ఎస్ ఈక్వల్స్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేరు, ఇక్కడ v స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈక్వల్స్ టు 2as. వీటన్నింటినీ మనం చలన సమీకరణాలు అంటారు. 3 ఉంటాయి. వీటి యొక్క పక్కన ఇవి కూడా ఉంటాయి చూడండి. అసలు యు అంటే ఏంటంటే తొలి వేగము, వి అంటే తుది వేగము, ఏ అంటే సమత్వరణము, టీ అంటే కాలము, ఎస్ అంటే దూరము, ఇటీ కాలంలో ప్రయాణించినటువంటి వస్తువు దూరం. నెక్స్ట్ సమవృత్తాకార చలనము అనేటటువంటిది ఉంది. సమవృత్తాకార చలనము అలాగే నెమ్మది చలనము వేగం చలనం అని చెప్పేసి ఉన్నాయి. నెమ్మదిగా ఉండడము తాబేలు అని చెప్పేసి ఇచ్చారు ఎగ్జాంపుల్. వేగం చలనం అనేసరికి రైలు బండి ప్రయాణం, విమాన ప్రయాణం, విమానాలు ఇవన్నీ కూడా మనకి వేగంగా ప్రయాణం అనేసి ఇచ్చారు, వేగం చలనం అని. ఇది సమవృత్తాకార చలనం. మనం ఆల్రెడీ వృత్తాకార లేదా భ్రమణ చలనం గురించి చెప్పుకున్నాం. ఏంటి ఫ్యాను, అలాగే రంగుల రత్నము, ఇవన్నీ మనం చెప్పుకున్నాం కదండి. అవి సమానంగా చూడండి, ఒక వస్తువు ఏకరీతి వడితో వృత్తాకార మార్గంలో చేయడం అంటే ఇప్పుడు వృత్తాకారంగా ప్రయాణిస్తుంది, కానీ ఎప్పుడు ఒకే వేగంతో అలా వృత్తాకారంలో ప్రయాణించింది అనుకోండి, దాన్ని సమవృత్తాకార చలనం అంటారు. చూడండి, ఇప్పుడు ఫ్యాన్ ఉంది, ఫ్యాన్ ఆపేసాం అనుకోండి, అది ఫ్యాన్ ఆఫ్ చేసినప్పుడు అలా ఫాస్ట్ తగ్గిస్తూ 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 ఆగుతుంది కదా, అది సమవృత్తాకార చలనంలో ఉన్నట్లు అవ్వదు. కానీ చూడండి, భూమి తన చుట్టూ తను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది, అది ఎప్పుడు కూడా భూమి ఒకేలా తిరుగుతుంటుంది, అది సమవృత్తాకార చలనం అవుతుంది. ఆ తిరిగే వేగం అనేటటువంటిది ఎప్పుడు ఒకేలా ఉంటే దాన్ని ఏకరీతి ఒడి లేదా ఏకరీతి వేగంతో తిరిగితే దాన్ని సమవృత్తాకార చలనం అంటారు. సమవృత్తాకార చలనం అనేటటువంటిది స్పర్శరేఖ వెంబడి చెల్లిస్తుంది, స్పర్శరేఖ అంటారు. ఇది ఆధార బిందువుని ఆధారంగా చేసుకొని స్పర్శరేఖ వెంబడి తిరుగుతుంది అంటారు. ఇటు ఎగ్జాంపుల్ ఏంటంటే సూర్యుని భూమి చుట్టూ చలనము, భూమి చుట్టూ వృత్తాకార కక్షలో ఉన్నటువంటి ఉపగ్రహ చలనము, అలాగే స్థిరమైన వేగంతో వృత్తాకార తలంపై కదులుతున్నటువంటి సైక్లిస్ట్, ఇవన్నీ కూడా సమవృత్తాకార చలనానికి అవుతాయి. నెక్స్ట్ ర్యాకెట్ గురించి చూసుకున్నట్లయితే, ర్యాకెట్ ఒక వస్తువును ముందుకు నెట్టడానికి అవసరమైన బలాన్ని అందించేటటువంటి పరికరము. అంతరిక్ష నౌకలు, ఉపగ్రహాలు మొదలైనవి ప్రయోగించడానికి మనకు ర్యాకెట్లు అవసరం, అంతే కదా. ఏదైనా ఒక వస్తువుని ముందుకు నెట్టాలంటే దానికోసం మనకి ర్యాకెట్ పరికరాలు అనేటటువంటి ఉపయోగపడతాయి అన్నమాట. అధిక వేడితో నాజిల్ అంటే ఇంజిన్ చివర ఉండేటటువంటిది. నాజిల్ నుంచి బయటికి వచ్చేటటువంటి పొగలు, వాయువులు ర్యాకెట్ని ముందుకు నెడతాయి అన్నమాట. ఇదే చర్య ప్రతిచర్య. చూడండి, ర్యాకెట్ వెనక ఉంటుంది ఇంజన్ పొగ అనేటటువంటిది ప్రెజర్గా వస్తేనంట ర్యాకెట్ ముందుకు వెళ్తుందంట. చూసారా, రాకెట్ ద్వారా ఉపగ్రహాలను నిర్ణీత కక్షలకు ప్రవేశపెడతారు. ఈ రాకెట్ చర్య ప్రతిచర్య అనేటటువంటి సూత్రం ఆధారంగా పనిచేస్తుంది. రాకెట్ పనిచేసేటటువంటి సూత్రం ఏంటండి, చర్య ప్రతిచర్య అనేటటువంటి సూత్రము. చర్య ప్రతిచర్య అనే సూత్రం ఆధారంగా పనిచేసేవి ఏమంటే రాకెట్లు. అలాగే వేటగాడు పక్షులను కొట్టడానికి ఉపయోగించేటటువంటిది, దాన్ని ఏమంటారు నాకు తెలీదు, దీపావళి రాకెట్, క్రాకరు, అలాగే నీటిలో నింపినటువంటి బెలూన్ మూతి నుంచి గాలిని బయటికి పంపితే అప్పుడు బెలూన్లో వచ్చినటువంటి కదలిక, ఇవన్నీ కూడా చర్య ప్రతిచర్య ఆధారంగా పనిచేస్తుంది అనమాట. చర్య ప్రతిచర్య సూత్రంగా పనిచేసేది ఏంటంటే రాకెట్ అని మీకు బాగా గుర్తుండాల్సిన విషయం. చర్య ఏంటి, వెనక ఇంజిన్ నాజల్ నుంచి మనకి పొగలు రావడం, వాటికి ప్రతిచర్య ఏంటంటే రాకెట్ ముందుకు వెళ్ళడం. ఓకేనండి. కృత్రిమ ఉపగ్రహాల గురించి ఇచ్చారు. ఇది ఒక మానవ నిర్మిత ఉపగ్రహం. కృత్రిమ ఉపగ్రహాలు అంటే మానవుడు నిర్మించినవి అనమాట. భూమి చుట్టూ తిరిగిన చంద్రుడు అది సహజ ఉపగ్రహం, కృత్రిమ ఉపగ్రహం కాదు. భూమి యొక్క కక్షలోనికి ప్రయోగించబడేటటువంటి వస్తువులను మనం కృత్రిమ ఉపగ్రహాలు అంటారు. వీటి ద్వారా శాస్త్రవేత్తలు భూమి యొక్క వాతావరణాన్ని అధ్యయనం చేయడం, అలాగే కొన్ని అధ్యయనాలన్నీ కూడా ఉపగ్రహాల ద్వారా చేస్తారు. ఒకటి చూడండి, ఆ వివిధ రకాలైనటువంటి ఉపగ్రహాలు ఏంటి అంటే నావిగేషన్ ఉపగ్రహాలు. నావిగేషన్ ఉపగ్రహాలు దేనికోసం అంటే
జీపీఎస్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ని అవి కనిపెడతాయి. నెక్స్ట్ కమ్యూనికేషన్ ఉపగ్రహాలు అనేవి టీవీ, టెలిఫోన్, ఇంటర్నెట్ ఇవన్నింటికి మనకి ప్రసారాలు అందించేటటువంటివి కమ్యూనికేషన్ ఉపగ్రహాలు. వాతావరణ ఉపగ్రహాలు వాతావరణ అంశాలు అనేటటువంటి మనకు అందిస్తాయి. పరిశీలనకు సంబంధించినవి సహజ వనరుల సేకరణ. పరిశీలన ఉపగ్రహం ఏం చేస్తుంది? భూమిలో సహజ వనరుల సేకరణ ఇవన్నీ ఇంటికి సహజ వనరులు ఎక్కడ ఉన్నాయి అవన్నీ కూడా మనకి వాటి యొక్క డేటాను అందిస్తుంది. అలాగే ఖగోళ పరిశీలనకు సంబంధించినటువంటి ఉపగ్రహం ఏం చేస్తుంది? గ్రహాలు అంతరిక్ష సమాచారం అనేది అందిస్తుంది. అలాగే అంతరిక్ష కేంద్రాల్లో ఇవన్నీ కూడా మనకి కృత్రిమ ఉపగ్రహాలు అన్నమాట. నెక్స్ట్ గూగుల్ మ్యాప్స్ అంటే ఏమిటి? గూగుల్ మ్యాప్స్ ద్వారా మనం ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్ళేటప్పుడు గూగుల్ మ్యాప్స్ అనేటటువంటిది ఓపెన్ చేస్తాం. ఒకసారి మనకి అడ్డదారులు కూడా చూపిస్తుంది. ముళ్ళు ఎలాంటి దారినైనా చూపించేస్తుంది. ఒక్కోసారి దాన్ని ఫాలో అవ్వడం మనకు కష్టం, ఒక్కోసారి మాత్రం మంచిదే చూపిస్తుంది. గూగుల్ మ్యాప్స్ అనేది మనకు మార్గాన్ని చూపించేటటువంటి అంతర్జాల వేదికలు. ఇది శాటిలైట్ అందించేటటువంటి చిత్రాలను మరియు మన స్థానాలను మ్యాపింగ్ చేసి కృత్రిమ మేధ ద్వారా మనకి మార్గాల్ని చూపిస్తాయి అన్నమాట. ఇవి శాటిలైట్ అందించేటటువంటి చిత్రాల ఆధారంగా మనకి దారి చూపిస్తుంది అన్నమాట. అర్థమైందండి గూగుల్ మ్యాప్స్. నెక్స్ట్ వన్ షార్ గురించి ఇచ్చారు. నెక్స్ట్ మనకి ఇస్రో గురించి ఇచ్చారు. ఒకసారి చూసేద్దాం. షార్ అంటే సతీష్ ధావన్ స్పేస్ సెంటర్. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ని మనం షార్ అంటాం. దీన్నే మనం షార్ అంటాం. శ్రీహరికోట హై ఆల్టిట్యూడ్ రేంజ్ అని అంటారనమాట. ఇస్రో మాజీ చైర్మన్ ప్రొఫెసర్ సతీష్ ధావన్ గారి యొక్క జ్ఞాపకార్థము 2002 సెప్టెంబర్ 5న సతీష్ ధావన్ స్పేస్ సెంటర్గా నామకరణం చేశారు. దీనికి ఏం పేరండి? శ్రీహరికోట హై ఆల్టిట్యూడ్ రేంజ్ అంటారు. దీన్నే సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ అంటారు. ఎందుకంటే ఆయన మాజీ చైర్మన్ ఇస్రో ప్రొఫెసర్గా పనిచేశారు. ఈయన జ్ఞాపకార్థమే మనకి ఇక్కడ పెట్టడం జరిగిందనమాట. నెక్స్ట్ వన్ ఇది ఎక్కడుంది? నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోటలో ఉంది. నెల్లూరు జిల్లా ఓల్డ్, ఇప్పుడు పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా. షార్ అనేది ఇస్రో అనేది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ. ఈ షార్ అనేది మన ఏపీలో ఉంటుంది. ఈ ఇస్రో యొక్క డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్లో ఇది కూడా ఒకటే. ఆ ఇస్రో యొక్క డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేసెస్ ఉన్నాయా? కొన్ని ఉంటాయి. ఆ ఇస్రో యొక్క డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేసెస్లో ఈ షార్ అనేది కూడా ఒకటనమాట. షార్లో చూడండి, రిమోట్ సెన్సింగ్, నావిగేషన్, కమ్యూనికేషన్, అలాగే శాస్త్రీయ ప్రయోజనాల కొరకు, అలాగే విభిన్న నౌకలు మరియు శాటిలైట్స్ కొరకు వీటికి అన్నింటికీ అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలన్నింటినీ కూడా ఏవందిస్తాయి? ఈ సంస్థలు అనేటటువంటిది అందిస్తుంది అనమాట. ఈ సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ అనేటటువంటిది ఈ రిమోట్ సెన్సింగ్కి సంబంధించిన సమాచారం నావిగేషన్కి, కమ్యూనికేషన్కి, అలాగే శాస్త్రీయ ప్రయోజనాల కోసం, అలాగే నౌకలకి, శాటిలైట్స్ కోసం వీటన్నింటికి అవసరమైనటువంటి సమాచారం అంతా కూడా అక్కడ మనకి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ వాళ్ళు మనకి అందించడం జరుగుతుంది. ప్రపంచంలోనే అత్యుత్తమైనటువంటి అంతరిక్ష నౌకాశ్రయాలలో ఇది ఒకటిగా పేరొందింది. అర్థమైందండి. నెక్స్ట్ ఇస్రో గురించి చూసుకున్నట్లయితే ఇది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ. ఇండియాలో ఉంటుంది, ఇండియాకు సంబంధించింది. మన ఏపీలో ఉండదు, ఇండియాలోని బెంగళూరులో ఉంటుంది అన్నమాట. ఇది విక్రమ్ సారాభాయి యొక్క దూరదృష్టితో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ 1969లో నెలకొల్పడం జరిగింది. అక్కడికి వచ్చేసరికి సతీష్ ధావన్ ఆయన ఇస్రోలో చైర్మన్గా చేయడం వల్ల ఆయనకి దానికి ఆ పేరు పెట్టడం జరిగింది. అయితే దానికోసం ఆయన ఎక్కువ కృషి చేశారు కాబట్టి ఇక్కడ విక్రమ్ సారాభాయ్ దూరదృష్టితో భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ అనేటటువంటిది ఏర్పడింది. అయితే దీనికి ఇస్రో చైర్మన్ ఇప్పుడు ఎవరంటే శ్రీధర ఫణికర్ స్వామినాథ్ గారు. ప్రపంచంలో 6 ప్రపంచంలోనే చూడండి, ప్రపంచంలో 6 ఉన్నాయంటే అందులో మనది ఒకటి అనమాట. అంతరిక్ష సంస్థల్లో మనది ఒకటి. ఇస్రో ప్రధాన కార్యాలయము ఎక్కడుందంటే బెంగళూరు, కర్ణాటక. ఇస్రో వద్ద ఏంటంటే ఉన్నాయి 2 శాటిలైట్స్ అనేటటువంటివి ఉన్నాయి. ఏంటవి? ఇన్సాట్ మరియు ఐఆర్ఎస్. ఇన్సాట్, ఐఆర్ఎస్ అనేటటువంటివి 2 శాటిలైట్లు ఉన్నాయి. ఇన్సాట్ అనేటటువంటిది వేగవంతమైన ఖచ్చితమైన సమాచారాన్ని అందిస్తుంది. ఇన్సాట్ అనేది వేగవంతమైన ఖచ్చితమైన సమాచారాన్ని అందిస్తే ఐఆర్ఎస్ అనేది భూమిని గురించి అర్థం చేసుకోవడానికి ఇస్తుంది అనమాట. ఇది కూడా బిట్లే. ఇన్సాట్ అనేటటువంటిది, ఐఆర్ఎస్ అనేటటువంటిది ఇది వేగవంతమైన ఖచ్చితమైన సమాచారం ఇస్తుంది. ఇది భూమిని గురించి అర్థం చేసుకోవడం చెప్తుంది. ఇన్సాట్ అంటే ఫుల్ ఫామ్ ఏంటంటే ఇండియన్ నేషనల్ శాటిలైట్. ఐఆర్ఎస్ అంటే ఇండియన్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్. ఇండియన్ నేషనల్ శాటిలైట్. ఐఆర్ఎస్ అంటే ఇండియన్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్. ఓకేనండి. ఈ రెండు కూడా శాటిలైట్స్, అవి ర్యాకెట్స్ కాదు, శాటిలైట్స్. నెక్స్ట్ వన్ వివిధ రకాలైనటువంటి ర్యాకెట్స్ చూస్తే ఎస్ఎల్వి అంటే శాటిలైట్ లాంచ్ వెహికల్. ఇది ఉపగ్రహాలు ప్రయోగించడానికి ఉపయోగపడేది. ఏఎస్ఎల్వి అంటే అగ్మెంటెడ్ శాటిలైట్ లాంచ్ వెహికల్. ఇది తక్కువ ఖర్చుతో ఉపగ్రహాలు ప్రయోగించడానికి ఉపయోగపడుతుంది. అగ్మెంటెడ్.
నెక్స్ట్ వన్ పిఎస్ఎల్వి అంటే పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్, ఇది భూ అంతర్భాగ పరిశీలన శాటిలైట్స్ కోసం. జిఎస్ఎల్వి అంటే జియో సింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్, ఇది కమ్యూనికేషన్ ఉపగ్రహాల కోసం. మీరు ఇది మళ్ళీ ఒకసారి చదివితే మీకు గుర్తుంటుంది. పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అనేది భూ అంతర్భాగ పరిశీలన, జిఎస్ఎల్వి అనేది కమ్యూనికేషన్ ఉపగ్రహాల కోసం. ఓకేనండి, ఆ 4 మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ జిఎస్ఎల్వి మార్క్ 3 అనేటటువంటిది మనకి లేటెస్ట్గా ప్రయోగించారు. ఇది శాటిలైట్ను ప్రయోగించడానికి ఉపయోగపడేటటువంటిది ర్యాకెట్ వ్యవస్థ. జిఎస్ఎల్వి అనేది ర్యాకెటే, ఇప్పుడు మనం చెప్పిన 4 ర్యాకెటే, ఇది అందులో భాగం అనమాట. ఇది కొంచెం అభివృద్ధి చెందింది. శాటిలైట్స్ని ప్రయోగించడానికి ఉపయోగించేటటువంటి ర్యాకెట్ వ్యవస్థ. మనకి 2 శాటిలైట్స్ వచ్చేసి చూసారా, మనకి ఇన్సాట్ ఒకటి, ఇస్రో ఒకటి, ఐఆర్ఎస్ ఒకటి. అలాంటి శాటిలైట్స్ని ప్రయోగించడానికి ఉపయోగపడేటటువంటి ర్యాకెట్ వ్యవస్థ అనమాట ఇది. ఇక్కడ 18 జూన్ 2016న ఇస్రో ఏం చేసిందంటే ఒక ర్యాకెట్ ద్వారా 20 ఉపగ్రహాలను ఒకేసారి పంపించిందంట. ఏంటంటే 20 ఉపగ్రహాలని ఒకేసారి పంపించింది పరిశోధనల కోసం. ఎప్పుడు? జూన్ 18, 2016న. అలాగే ఫిబ్రవరి 15, 2017 తరువాత సంవత్సరం ఫిబ్రవరి 15 ఏం చేసిందంటే మొన్న 2017లో 104 ఉపగ్రహాలు, 2018 డిఎస్సి చదువుతున్న టైంలో మాకు ఇది వచ్చిందనమాట. 104 ఉపగ్రహాలు ఒకేసారి ప్రయోగించి ప్రపంచ రికార్డు అనేటటువంటిది నెలకొల్పింది. 104 ఉపగ్రహాలను ఒకేసారి ప్రయోగించి ప్రపంచ రికార్డు నెలకొల్పింది. అయిపోయిందండి ఇక్కడికి లెసను. థ్యాంక్ యూ ఎవ్రీవన్.